హాయ్ గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. వెల్కమ్ టు సాయి కలెక్షన్స్. నిన్న చెప్పిన విధంగానే మీకు అంతా కొత్త సరుకు అనమాట. ఒక్క చీర కూడా పాత ఐటమ్ లేదు, అంతా ఇది ఇక్కడే ఉంది మన ఇంకా షాప్లోనే, మన ఫస్ట్ షాప్లోనే మొత్తం సరుకు అంతా ఉంది. చూడండి, ఇంకా కొన్ని గట్టాలు ఇంకా ఉన్నాయి, ఒకటి రెండు ఆఫర్ చీరలు నిన్న బయలాకపోయాం. అవి ఇప్పుడు అన్నీ షిఫ్ట్ చేసాం ఆ వారికి. ఇంకా పొద్దున్న నుంచి రాత్రి నుంచి ఇంకా మెసేజ్ చేసే వాళ్ళకి, ఫోన్లు చేసే వాళ్ళకి అందరికీ, కొంతమందికి కాల్ లిఫ్ట్ చేయలేదు. క్షమించండి, అది పొరపాటు వల్ల, మా పొరపాటు, టైం లేక మాకి కొద్దిగా చూసుకోలేదు. పొద్దున కూడా ఫోన్ చేశారు, వాళ్ళందరికీ చెప్పుకుంటూ వచ్చాం. ఇంకా ఏమైనా ఉన్నాయంటే రాండి, తీసుకెళ్ళండి, ఉండేటివన్నీ తీసుకెళ్ళండి. నేను పిలిచినందుకు, ఇంతమంది వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. చాలా బాగా గుర్తుపెట్టుకుని, మేము పిలిచింది గొప్ప సంగతి కాదు, మీరు మా దగ్గరకు వచ్చినది మాకు చాలా గొప్ప సంగతి. మా స్థాయిని ఇంకా పెంచారు కాబట్టి ఇంకా చాలా 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 థ్యాంక్స్ అండి. మీ వల్ల మా స్థాయి పెరిగింది కానీ తగ్గలేదు. అదేవిధంగా మీరు ఇలానే ఈ లెగసీని మేము ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ, ఎక్కడే కానీ చిన్న పొరపాటు జరగకుండా చూసుకుంటాం. అలాగే నిన్న వచ్చిన ప్రతి ఒక్కరికి, ఎవరన్నా పొరపాటున, మా కస్టమర్స్ అందరూ ఎవరన్నా మా ముందర సెక్యూరిటీగా పెట్టుకున్న కొంతమంది ఉన్నారు, వాళ్ళ వల్ల మీకు ఏదన్నా బాధ కలిగింటే క్షమించండి. అంతమంది జనాలు వస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి మేము అనుకునే దానికంటే 10 times ఎక్కువ వచ్చారని చెప్పుకోవచ్చు. ఒక విధంగా అసలు నిన్న మార్నింగ్ మా చెప్పింగ్ టైమింగ్ వేరైతే వచ్చిన టైమింగ్ వేరే, దానివల్ల కొద్దిగా చాలా అనీజీగా, డిస్టర్బెన్స్గా అంతా ఏదో ఆ ఫ్లోలో అంతా జరిగిపోయింది. నిన్న కనీసం కూర్చొని పలకరించడానికి కూడా ఎవరికి లేదు. క్షమించండి, మిమ్మల్ని ఎవరైనా మర్చిపోయి ఉంటే, మీరు పిలిచినా నేను ఒకవేళ పలకపోయి ఉంటే క్షమించండి. దానికి ఒక్కదానికి అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి వచ్చినందుకు. దీన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. మా కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ఒకరు, మీరు ఏదైనా సరే, మీ చిన్నపాటి ఏదైనా మీ ఇంట్లో కానీ కార్యక్రమం ఏం జరిగినా సరే, ఖచ్చితంగా మేము కూడా మీకు అదే విధంగా అందుబాటులో ఉండడానికి ఖచ్చితంగా ఉంటాము. మాకు ఎన్ని పనులు అన్ని పక్కన పెట్టేసుకొని, ఇంత తక్కువ ఓన్లీ 1 dayలోనే ఇంత ఒక పెద్ద జన సునామీని సృష్టించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అది జనాభా కాదు, ఎవరైనా చూసే వాళ్ళు కూడా పొద్దున్నే మార్నింగ్ నాతో ఎవరు బయట ఉన్న వాళ్ళు కానీ, మా ఫ్రెండ్ సర్కిల్ కానీ ఎవరన్నా పెద్ద వాళ్ళు ఏమైనా వచ్చారు, సినిమా యాక్టర్లు వచ్చారు ఏమన్నా నీ అంగడికి అని అడిగారు. చాలా చాలా ఆనందం వేసింది అప్పుడు మటుకు. కానీ మీరు వచ్చిన దానికి, తీసుకెళ్ళిన దానికి మాకు ఇంకొక బాధ్యత పెట్టారు. ఇంకా మంచి క్వాలిటీ, ఇంకా బెస్ట్గా, ఇంకా మీకు ఏదైనా ఇవ్వడానికి చాలా చాలా ట్రై చేస్తాను. ఇంకా 2-3 ఏరియాలు తిరిగి ఇంకా మంచి సరుకు తీసుకొస్తాను. మీకు ఇంత దూరం మమ్మల్ని తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే నేను కూడా మీకు వీలైనంత వరకు డిస్కౌంట్స్ కానీ, ఆఫర్స్ కానీ, ఇంకా ఏదైనా ఎక్కువగా చేయడానికి చాలా ట్రై చేస్తానండి. అందరికీ చాలా థ్యాంక్స్. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చేసినా సరిపోదని నాకు బాగా తెలుసు. ఏదేమైనప్పటికీ మీ ఇంట్లో పిల్లవాడి మాదిరి మమ్మల్ని చూసుకునేందుకు మళ్ళీ వన్స్ అగైన్, ఇప్పటికే కాదు ఇంకో 10 సంవత్సరాల తర్వాత కూడా సాయికి ఏ మటుకు ఇంత కూడా గర్వం కానీ, అహంకారం కానీ ఏ మటుకు ఏం లేకోకుండా, ఎవరైనా సరే వచ్చిన వెంటనే వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ అలానే ఉంటుందని చెప్తున్నాను. ఇప్పటికే కాదు ఎప్పటికైనా సరే దాన్ని మటుకు అలానే మెయింటైన్ చేసుకుంటాము. ఏదైనా మా వాళ్ళ వల్ల మీరు ఏదైనా ఇబ్బంది జరిగి ఉంటే అది ఒక్కదానికి క్షమించండి. నాకు అనుకోకుండా కొన్ని విషయాలు కూడా జరిగాయి, సాయంత్రం చూశాను. ఏమనుకోవద్దండి. సారీ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ టు ఆల్. ఎప్పటికీ సాయి వేరు, జనం వేరుగా, సాయి జనం అంటే సాయి అని మళ్ళీ ప్రూవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. హిమాలయపురంలో మాకంటూ ఇన్ని రోజులు ఎవరికి తెలియకపోయినా నిన్న మటుకు ప్రతి ఒక్కరి వైపు పలానా వ్యక్తి షాప్ పెట్టాడు, ఆ షాప్కు పేరు లేదు, ఏం లేదు, అయినా సరే దాన్ని ఫేమస్ చేసి పడేశారు. ఎక్కడికో తీసుకెళ్ళి నిలబెట్టారని చెప్పుకోవచ్చు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. బాయ్, జై హింద్.